ప్రతి ఆడియో ఫంక్షన్కి స్టార్టింగ్ నా సినిమా గంగోత్రి నుంచి ఇప్పటి వరకు ఎనీ ఫంక్షన్ పిలిచినా అది ఓపెనింగ్ అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్లో ఎవరైనా ఉండొచ్చు, అది నేను అవ్వచ్చు, చరణ్ అవ్వచ్చు. అంటే చిరంజీవి గారు చరణ్ ఫంక్షన్కి వస్తే ఒక అర్థం, ఇంకోళ్ళ ఫంక్షన్కి వస్తే అర్థం. కానీ అందరూ నా కొడుకులే అనుకునే చిరంజీవి గారికి, అంత సంస్కారం ఉన్న చిరంజీవి గారికి ప్రతి ఫంక్షన్, అంటే శిరీష్ ఫంక్షన్ అవ్వచ్చు, వరుణ్ ఫంక్షన్ అవ్వచ్చు, తేజు ఫంక్షన్ అవ్వచ్చు, నా ఫంక్షన్ అవ్వచ్చు, ఎవరిదైనా తన సొంత కొడుకుతో సమానంగా ట్రీట్ చేస్తున్న చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా ప్రతి ఫంక్షన్కి ఎంతో ప్రేమతో వస్తున్న చిరంజీవి గారికి మరోసారి సభాముఖంగా ధన్యవాదం తెలియజేసుకుంటాను. అండ్ ఇవాళ ఆడియో ఫంక్షన్ అంటే బర్త్డే పార్టీ లాంటిది. సో బర్త్డే బాయ్ తమన్ నిజంగా నీ దగ్గర నాకు చాలా నచ్చే విషయం ఏంటంటే, నీ కిక్ ఆడియో అన్నప్పుడు కానీ, బృందావనం ఆడియో అన్నప్పుడు కానీ, ఈ ఆడియో అన్నప్పుడు కానీ నాకు తమన్తో పనిచేయాలనిపించేది. అండ్ తమన్ దగ్గర నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, ఒక తమన్ ఇలాంటి సౌండ్ కావాలంటే, బ్రదర్ ఈ సౌండ్ రష్యాలో దొరుకుద్ది, బ్రదర్ ఈ సౌండ్ ఇక్కడ దొరుకుద్ది, ఈ సౌండ్ యూఎస్లో దొరుకుద్ది. అంటే నేను అడిగిన విషయాన్ని ప్రపంచంలో ఏ మాల్కైనా వెళ్ళి తీసుకొస్తాను మీకు ఎందుకు అని ఒక వరల్డ్ క్లాస్ స్టాండర్డ్లో ఆలోచించే తమన్తో నేను పనిచేస్తాను. నేను నిజంగా మనస్ఫూర్తిగా గర్విస్తున్నాను. ఏ డైరెక్టర్ అయినా ఏ ఇండస్ట్రీలో అయినా డైరెక్టర్ సినిమా బాగుండాలి అనుకుంటాడు, కానీ ఓన్లీ మన తెలుగు సినిమాలో మాత్రం మన తెలుగు డైరెక్టర్ సినిమా బాగుండాలి, నా హీరో అద్దిరిపోవాలని ఆలోచించి సినిమా తీస్తారు. అందుకే మేము ఎంత బాగుంటాం. సో మమ్మల్ని అందరూ స్టార్స్ చేస్తున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అందరు డైరెక్టర్స్కి, స్పెషల్గా నా డైరెక్టర్ సురేందర్ రెడ్డికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీఆర్ స్టార్స్ బికాస్ ఆఫ్ యూ సార్. నేను ఇదేదో డైరెక్టర్స్ ఈగో ప్యాంపర్ చేయాలని చెప్పట్లేదు. మనస్ఫూర్తిగా నాకు లోపల నుంచి ఒక డైరెక్టర్ ఆ చైర్కి నాకు అంత రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. సురేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.